హాయ్ ఫ్రెండ్స్, మనకి ధనుర్మాసం వస్తుంది కదండి. మనం ఎటువంటి పనులు చేయకూడదు, అసలు ధనుర్మాసంలో ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే మనం పూజా విధానం ఎలా ఉండాలి, ధనుర్మాసంలో అన్ని మాసాల కంటే ఈ మాసంలో చేసే పూజకి మనకి రెట్టింపు ఫలితం అయితే మనకి దక్కుతుందండి. అందుకే ఈ మాసంలో మనం విష్ణుమూర్తిని అట్లాగే శ్రీకృష్ణుడిని పూజిస్తామన్నమాట. అది ఎలా పూజించాలి, మనం ఎలా పూజ చేసుకోవాలి ధనుర్మాసంలో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీకు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి ముందు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ తర్వాత లైక్ చేసుకుని షేర్ చేయండి. ముందుగా అందరూ అయితే ఒక లైక్ అయితే కొట్టండి. మార్గశిర మాసంలో మరియు పుష్యమాసంలో మనకి ఈ రెండు కలిపి వచ్చే దాన్నే ధనుర్మాసం ఏర్పడుతుందనమాట. కాబట్టి ధనుర్మాసానికి చాలా విశిష్టత అయితే ఉంటుందండి. దీన్నే సంక్రాంతి నెల పట్టడం అని కూడా అంటారనమాట. ఈ నెల డిసెంబర్ 16వ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14 వరకు ధనుర్మాసం ఉంటుంది. ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనది కాబట్టి ఈ ధనుర్మాసంలో చేసే పూజలకి రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి. అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. కాబట్టి ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదంటే ఎలాంటి శుభకార్యాలు కూడా నిర్వహించకూడదు. పెళ్ళిళ్ళైనా ఏ అయినా సరే నియమాలు అనేవి శుభకార్యాలు అవన్నీ ఎటువంటి శుభకార్యాలు మనం చేయకూడదు. గృహప్రవేశాలైనా పెళ్ళిళ్ళైనా ఏమీ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఈ ధనుర్మాసంలో నెల రోజులు దేవతలకి ఒక బ్రహ్మ ముహూర్తంగా సమయం భావిస్తారు. సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే మనకి ఈ ధనుర్మాసంలో చేసే పూజలే 1000 రెట్లు అధికంగా ఉంటుందంట. కాబట్టి ఈ నెలలో చేసే పూజలు రెట్టింపు పుణ్య ఫలితం మనకు కలుగుతుంది. ఈ ధనుర్మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా మనం విష్ణుమూర్తిని, స్వరూపమైన శ్రీకృష్ణుని, అలాగే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం అయితే జరుగుతుంది. ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం పూజించడం ద్వారా మోక్షప్రాప్తి అయితే కలుగుతుందండి. నమ్మకంతో మనం పూజ చేస్తే ఏదైనా మనకి జరుగుతుందన్నమాట. ఈ పూజ ఎలా చేయాలి అంటే ధనుర్మాసంలో ఇంట్లో దీపారాధన చేయాలి అంటే తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల మధ్యలో నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు అయితే ధరించుకుని ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకుని రంగులతో ముగ్గులు వేసుకుని దీపారాధన చేయాలన్నమాట. ధనుర్మాసం వచ్చేలోపు మనం శ్రీకృష్ణుని విగ్రహం కనుక తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మనకి ఆ దేవుడి ఆశీస్సులు మనకు కలుగుతాయి అనమాట. ఎందుకంటే ధనుర్మాసంలో మనం శ్రీకృష్ణుడి విగ్రహం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మనకంతా మంచి జరుగుతుందండి. అందుకని ఎవరైనా సరే శ్రీకృష్ణుడి బొమ్మ ఇంట్లో తెచ్చి పెట్టుకోండి. శ్రీకృష్ణుడిని ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం వల్ల మనకి అంతా మంచి జరుగుతుందండి. అందుకనే శ్రీకృష్ణుడిని పూజా గదిలో పెట్టుకుని పూజించడం చెయ్యండి. శ్రీకృష్ణుడికి నైవేద్యంగా మనం బెల్లంతో చేసిన పరమాన్నం ఉంటుంది కదా, దాన్ని పొంగల్గా నివేదించవచ్చు. శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అనమాట. మరలా పూజల సమయంలో విష్ణు సహస్రనామాలు లేదా భగవద్గీతను చదవటం మంచిది. అలాగే ఈ ధనుర్మాసంలో నెల రోజులు తులసి కోట దగ్గర ఎక్కువగా పూజించాలండి. ఎందుకంటే తులసి కోట మనకి వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తికి భార్యగా ఇద్దరిని జంటగా మనం పూజించుకుంటాం కదా. అందుకని చెప్పేసి మనకి ఆ తులసి చెట్టు ప్రదక్షిణాలు చేసినా, మనకి ఆ తులసి చెట్టుకి పూజ చేసినా మనకి కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అన్నమాట. ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలకైనా తులసి దళాలతో శ్రీకృష్ణుని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరితే ఖచ్చితంగా వాళ్ళకి పెళ్ళి అయితే జరుగుతుందండి. కాకపోతే ఈ పూజ చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి. అట్లాగే మాంసాహారం తినకూడదు. ఉపవాసాలు మీ ఇష్టం అన్నమాట. మీ దాన్ని బట్టి పుణ్య ఫలితం ఉంటుంది. లేకపోతే పొద్దున్న భోజనం చేసి మధ్యాహ్నం టిఫిన్ చేసి ఉపవాసం ఉండొచ్చు. కార్తీక మాసం ఎలా చేస్తామో అలాగే అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే మనకి ఉల్లిపాయ వెల్లుల్లి అనేవి తినకూడదండి. ఈ నెలని ఎంతో భక్తి శ్రద్ధలతో మనం గనక ఈ పూజను చేసుకుంటే మనకి చాలా అనేది ఫలితం ఉంటుంది. మనం ఎక్కువ కోపడకూడదు, అట్లాగే అబద్ధాలు చెప్పకూడదు, సత్యంతో పలకాలి. ఏ పూజ అయినా చేసేటప్పుడు మనం సత్యంగా ఉంటేనే ఆ దేవుడు అనేవాడు మనకి మంచి చేస్తాడనమాట. అట్లాగే కార్తీక మాసం ఎలా అయితే 4ంటికి లేసి మనం పూజలు చేస్తామో ధనుర్మాసంలో కూడా అంతేనండి. అలాగే పూజ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ ధనుర్మాసాన్ని మనం దేవతకి ఎట్లా పూజిస్తాము కానీ శుభకార్యాలు మాత్రం చేసుకోకూడదు అనమాట. శుభకార్యాలు అవి ఏమేంటో చేసుకోకూడదంటే వివాహాలు చేయకూడదు ధనుర్మాసంలో. అట్లాగే
మనం గృహప్రవేశాలు చేయకూడదు, శంకుస్థాపనలు చేయకూడదు, అద్దింట్లోకి నుంచి కొత్త ఇంట్లోకి మారకూడదు. అందుకని ఈ నెలలో గృహప్రవేశాలైనా అద్దిళ్ళైనా సరే మారకూడదు అనమాట. ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే దీన్ని శూన్యమాసం అంటారు కదా. శూన్యమాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయరండి. ఏదైనా కొత్తగా పెట్టుకునే వ్యాపారాలు కూడా చేయకూడదు. చెవులు కుట్టడం ఏంటి, పుట్టెంటుకలు ఏంటి, అలాంటి ఏవి కూడా మనం ఈ మాసంలో అనేవి చేయకూడదు అనమాట. ఈ ధనుర్మాసంలో కనుక మనం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదనమాట. ఉంటే ఆవు నెయ్యి, లేకపోతే నువ్వుల నూనె, ఏదైనా సరే అండి, మనస్ఫూర్తిగా దేవుడికైతే మీరు దీపారాధన చేసుకోండి. అట్లాగే నదీ స్నానాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా ఎవరైనా సరే, మనం కార్తీక మాసం ఎట్లాగో ఈ ధనుర్మాసం కూడా అంతే. కాకపోతే బ్రహ్మముహూర్తంలోనే లేచి మనకి పూజ చేసుకుంటే మనకి పూజా ఫలం అనేది దక్కుతుందనమాట. మళ్ళీ మన విష్ణుమూర్తిని కూడా 1000 ఏళ్ల పాటు పూజించిన ఫలితం అయితే దక్కుతుందండి మనకి. ధనుర్మాసంలో మనం ఆ విష్ణుమూర్తిని పూజిస్తే 1000 ఏళ్ళు మన విష్ణుమూర్తిని పూజించిన ఫలితం మనకు దక్కుతుంది. వీలైనంత వరకు మీకు దగ్గరలో ఉన్న కృష్ణ లాంటి వెంకటేశ్వర స్వామిని అలా దర్శించుకుంటూ ఉండాలి ఈ మాసంలో. అలాగే డబ్బు సమస్యతో బాధపడేవాళ్ళు ఈ ధనుర్మాసంలో గోవుకు తీసుకెళ్ళి పచ్చిగడ్డి తినిపించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మనకు దక్కుతుందండి. శ్రీకృష్ణుణ్ణి చక్కగా ధనుర్మాసంలో పూజించుకుంటే పిల్లల కాడ నుంచి పెద్దల కాడ నుంచి అంతా మంచే జరుగుతుందనమాట. సంతానం లేని వాళ్ళకి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అప్పుల సమస్యల నుంచి ఇబ్బంది పెడతారు. మీకు అన్ని మాసాల్లో కన్నా ఈ ధనుర్మాసంలో చేసే పూజ అనేది చాలా రెట్లు మనకి మంచి చేస్తుంది. అట్లాగే పుణ్యాన్ని కూడా కలుగజేస్తుంది అనమాట. గోవింద నామాలు చదువుకోవడం, అట్లాగే వెంకటేశ్వర స్వామిని పూజించడం, శ్రీకృష్ణునైనా వెంకటేశ్వర స్వామినైనా శ్రీరామునైనా అందరూ ఆ విష్ణుమూర్తి స్వరూపాలే కాబట్టి ఆయన పూజించుకోవాలి. మళ్ళీ అదీ కాక ఈ డిసెంబర్ 30న మనకి ముక్కోటి ఏకాదశి వస్తుంది కదండి. 3 కోట్ల ఏకాదశుల ఫలితమే ఈ ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ద్వారాలు తెలుసుకుంటాయి అన్నమాట. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు మనకి వెంకటేశ్వర స్వామి గుళ్ళో, వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మన జన్మ ధన్యమైనట్లుగా భావిస్తాం. ఈ ముక్కోటి ఏకాదశిలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటే చాలండి. అలాంటి కోరికైనా సరే నెరవేరిపోతుంది అనమాట. అట్లాగే గోదాదేవి కళ్యాణం చేస్తారు. అమ్మవారికి పొట్టు వస్త్రాలని, పసుపు కుంకుమాలని సమర్పిస్తారు. వివాహం కాని వారికి వివాహ యోగం, అలాగే పెళ్ళైన ఆడవాళ్ళకి సుమంగళి యోగం కలుగుతుందనమాట. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే బాధపడేవాళ్ళు ఈ పూజ మనం చేసుకుంటే అది నుండి బయటపడతాం అనమాట. ఎప్పుడైనా సరే శ్రీకృష్ణుడికి పాలతో చేసిన పరమాన్నాన్ని సమర్పిస్తే విద్యాభివృద్ధి చెందుతుంది. అట్లాగే పిల్లలకి పెన్నులని, పుస్తకాలన్నీ అవన్నీ పంచడం వల్ల కూడా మన పిల్లలకి చదువు అనేది బాగా వస్తుందన్నమాట. ఏదైనా సరే అండి, ధనుర్మాసంలో చేసే పూజ అనేది మనకి చాలా పుణ్యఫలం. విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం అనమాట. ఎంతో ప్రీతికరమైన మాసం. చక్కగా 4ంటికి లెగిసి ఈ ధనుర్మాసంలో చక్కగా ఆ శ్రీకృష్ణుని కానీ అట్లాగే వెంకటేశ్వర స్వామిని కానీ పూజించుకుంటే ఎటువంటి బాధలైనా మనకి తీరిపోతాయి అన్నమాట. మీకు ఏదీ లేని పక్షంలో నైవేద్యం ఆ బెల్లాన్ని సమర్పించండి చాలు. మీరు నా వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలండి. నేను ఈరోజు మార్గశిర మాసం కాబట్టి చక్కగా ఇది 3వ గురువారం కాబట్టి దేవుళ్ళకి చక్కగా పూజ అయితే చేసుకుని, ఫస్ట్ శివయ్యకి అయితే పూజ చేసుకుని, ఆ తర్వాత దుర్గాదేవికి అయితే కుంకుమ పూజ చేసుకుని, తర్వాత వెంకటేశ్వర స్వామికి అందరు దేవుళ్ళకైతే పూజ అయితే చేసుకున్నాను అనమాట. నేను చెప్పిన విధంగా కనుక మనకి ఈ నెల 16 నుంచి అయితే ధనుర్మాసం వస్తుంది కదా. చక్కగా ధనుర్మాసంలో కూడా కార్తీక మాసం వీలైనంత వరకు శనివారాలైనా సరే, శనివారాలు అలా బుధవారాలు విష్ణుమూర్తికి అంటే చాలా ఇష్టం అంట. బుధవారం విష్ణుమూర్తికి కూడా పూజ చేస్తారనమాట. చక్కగా విష్ణుమూర్తికి కూడా పూజ చేసుకుని బుధవారం, శనివారం అట్లా చేసుకుంటే చాలా మంచిదండి. ధనుర్మాసంలో 4ంటికి లేచి చక్కగా మీరు రోజు తలస్నానం చేయకపోయినా కూడా ముఖ్యమైన రోజుల్లో నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది. తింటే మాత్రం తలస్నానం చేసి అయినా పూజ చేసుకోవచ్చు. ఇక తినకుండా ఉంటే ఇంకా మంచిది. చక్కగా పూజ చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామికి
తెల్లవారుజామున 4కి లేచి బ్రహ్మముహూర్తంలో అయితే పూజ చేసుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. ఇంకా నేను ఇవాళ అందరి దేవుళ్ళకైతే చక్కగా అష్టోత్తరాలు చేసుకుని అట్లాగే లక్ష్మీదేవికి క్షీరదీపం అయితే పెట్టుకున్నాను. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రీ అనే బీజాక్షరాన్ని నేను రాసుకుని ఒక ప్లేట్ మీద, ఇత్తడి ప్లేట్ మీద ఆ అమ్మనైతే పూజించుకోవడం జరిగిందండి. చక్కగా బియ్యం వేసి, కుంకుమ వేసి, అట్లాగే 5 తమలపాకులు పెట్టి అమ్మకి క్షీరదీపం అయితే పెట్టుకున్నాను. మీ అందరికీ ఇంకోసారి చెప్తున్నానండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే నచ్చితే కామెంట్ చేయండి. నేను చెప్పిన విధానం కానీ నా పూజా విధానం కానీ మీకు నచ్చితే బాగుందక్క నువ్వు చెప్పింది అని చెప్పి కామెంట్ చేయండి. అట్లాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను చక్కగా గ్రంథంతో బొట్లు పెట్టుకుని ఒక గాజు పాత్రను తీసుకుని దాంట్లో ఆవు పాలు పోసి క్షీరదీపం అయితే పెట్టుకున్నాను అనమాట. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన క్షీరదీపం, ఎందుకంటే ఆమె క్షీర సముద్రం నుంచి పుట్టిందే కదా ఆ లక్ష్మీదేవి, ఆమెకి ఎంతో ఇష్టం అనమాట ఈ క్షీరదీపం అంటే. చక్కగా అలంకారం చేసుకుని పువ్వులు చుట్టూ పెట్టుకుని ఆ దీపం చుట్టూ దీపారాధన అయితే చేసుకున్నానండి. మీ అందరూ నా వీడియోలను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పిన విధంగా ధనుర్మాసం పూజనైతే చేసుకోండి. ధనుర్మాసంలో పూజ చేసుకుంటే మనకి చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఆ విష్ణుమూర్తిని చక్కగా విష్ణు సహస్రనామంతో కానీ, ఓం నమో నారాయణ అనే మంత్రంతో కానీ 108 సార్లు రోజు అనుకుంటా ఉన్నా చాలు. రోజుకోసారి విష్ణు సహస్రనామం చదువుకున్నా సరిపోయిద్ది అనమాట. రోజుకు ఒక్కసారైనా విష్ణు సహస్రనామం చదవటానికి ట్రై చేయండి. అట్లాగే లక్ష్మీదేవిని కూడా, మరి విష్ణుమూర్తిని పూజించినప్పుడు లక్ష్మీదేవిని కూడా పూజించాలి కాబట్టి ఆ అమ్మవారిని కూడా మనం పూజించుకుంటాం అనమాట. మరి లక్ష్మీదేవి లేదా మనకి ఏముందండి, ఏదీ లేదనమాట. ఆ లక్ష్మి ఉంటేనే ఏదైనా సరే. మనం అట్లాగే అమ్మవారికి క్షీరదీపం వెలిగించి చక్కగా గులాబీ పువ్వులతో నేను అష్టోత్తరం అయితే చేసుకోవడం జరిగిందనమాట. ఆ లక్ష్మీదేవి మా ఇంట్లో స్థిరంగా ఉండాలని చక్కగా ఈ మార్గశిరమాసం 3వ గురువారం కూడా విజయవంతంగా పూజ అయితే చేసుకోవడం జరిగిందండి. ఆ అమ్మ దయ అందరి మీద ఉండాలని, అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా పూజ అయితే ఇట్లా పువ్వులు అష్టోత్తరాలతో ఇట్లా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. అటు శివయ్యకేమో గన్నేరు పూలతో, ఇటు వెంకటేశ్వర స్వామికేమో కారబంది పువ్వులతో, ఇట్లా అమ్మవారికేమో గులాబీ పువ్వులతో అయితే అష్టోత్తరం చేసుకోవడం జరిగిందనమాట. ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి నేను పొంగలి అంటే పాలతో చేసిన పరమాన్నాన్ని అయితే నైవేద్యంగా సమర్పించి, అట్లాగే తాంబూలం సమర్పించి అమ్మవారికి కొబ్బరికాయ కూడా కొట్టుకున్నానండి. ఈ 3 గురువారాల నుంచి నేను కొబ్బరికాయ అయితే కొట్టుకుని అమ్మవారికి ఇవన్నీ నైవేద్యంగా పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా పూజ అంతా అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా. ఇక అమ్మవారి అష్టోత్తరం అయితే అయిపోయి ఇక ఇట్లా చూడండి అసలు ఎంత చక్కగా ఉందో పూజా మందిరం. అసలు చూస్తుంటేనే నాకు 2 కళ్ళు చాలట్లేదు అనమాట. అమ్మవారికి తాంబూలం సమర్పించి ఆ తర్వాత నైవేద్యం పరమాన్నాన్ని సమర్పించి అట్లాగే నాలికేలం కూడా కొట్టి సమర్పించుకుని ఆ అమ్మవారిని పూజించుకోవడం అయితే జరిగింది. ఇంకా అమ్మవారికి నైవేద్యం నివేదన ఇచ్చేసి ఆ తర్వాత ధూపం వేసుకున్నాను. అమ్మవారికి ధూప నైవేద్యాలతో అమ్మవారిని అయితే పూజించుకోవడం జరిగిందండి. ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే నివేదించేశాను. ఇంకా ఆ తర్వాత ధూపం వేసుకుని అంటే సాంబ్రాణి వేసుకుని అమ్మవారిని సాంబ్రాణి పొగతో కూడా చూపించేసి అమ్మవారిని పూజించాను. ఇక మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాక మనం చివరిగా హారతి అయితే ఇస్తాం కదా, ఇంకా హారతి కూడా ఇచ్చేసి అమ్మవారిని పూజించుకోవడం అయితే జరిగిందండి. ఇక ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను. ధనుర్మాసం గురించి కూడా మీ అందరికీ తెలియజెప్పాను అనమాట. ఇక మనం 16వ తారీఖు వచ్చే ధనుర్మాసాన్ని ఎలా చేసుకోవాలో కూడా, ఎలాంటి నియమాలు పాటించాలో కూడా మీకు చెప్పాను కదా. మీ అందరికి కనుక
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకుని ఇక హారతి ఇచ్చేసి అలాగే నేను కూడా హారతి అద్దుకుని ఆ స్వామికి దండం పెట్టుకుని ఇక అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఎప్పుడు మా ఇంట్లో స్థిరంగా ఉండాలని ఆ అమ్మనైతే వేడుకుంటూ ఈ 3వ గురువారాన్ని విజయవంతంగా పూర్తయితే చేశానన్నమాట. ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇల్లంతా సాంబ్రాణి పొగతో ధూపం అయితే వేసుకున్నానండి. ఇక ఇల్లంతా కూడా ధూపం వేసుకుని ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవడం జరిగిందనమాట. ఇక మీ అందరిని ఇంకొకసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అని మీ అందరినీ కోరుకుంటున్నానండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.